పూజ అయిపోయిందా? హాయ్, గుడ్ మార్నింగ్. సో పూజ అయిపోయి చపాతి చేస్తున్నాను. సో ఈరోజు తదియా గౌరీ నోమ్ అన్నమాట. సో కంకణం కట్టారు శేఖర్ నాకు 16 ఆకులు 16 ముళ్ళు 16 పువ్వుల దారంతో కంకణం. సో మెడలో ఇది నెక్స్ట్ ఇయర్ వరకు ఉండాలి, తాళిబొట్టు కట్టుకుంటే మనం. సో నాకు ఉండదు, నేను మన కూరాడుకుండలో పెట్టేస్తాను అనమాట. సో ఈరోజు పూజ చెప్తాను మీకు. చూడండి, ఈ కలశంలో వాటర్ పోసి 5 థింగ్స్ వేసి 16 రకాల పువ్వులు, వేరు 16 రకాల పువ్వులు వాటి స్టెమ్స్ తోటి ఏమంటారు కొమ్మలతోటి పెట్టా అనమాట. సో ఆ కలశానికి కూడా మనకి 16 ఆకుల కంకణం ఉంటుంది. 16 ఉత్తరీన ఆకుల మీద అమ్మ మన గౌరమ్మని కూర్చోబెడతాం అనమాట. సో 16 కుడుములు, అలాగే ఓనగాయ, సప్పడి పప్పు ఇది నైవేద్యంగా పెడతాను అనమాట. సో మా భూలచ్చమ్మ ఈ నోము చేసుకునేది. సో నేను వినాయక చవితి ఋతువాడు పుట్టినాక 6 మంత్స్కి ఫస్ట్ టైం చేసుకున్నాం. అప్పటి నుంచి సేమ్ నోము చేసుకోవడం, నెక్స్ట్ వినాయక చవితి. సో ఈ నోముకి ప్రత్యేకత ఉంది, అదేందో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. పార్వతీదేవి అంటే నలుగుతోటి ఈరోజే వినాయకుడు రెడీ చేస్తాడ. సో అందుకే మనం ఇలా వేసుకుంటాం. బాయ్.